అరుణ ఆకలితుందేమన్నా తీసుకురా. కారం లేదు దుప్పు లేదురా. అవునా అమ్మాయిలో ఉప్పులే కారం లేదండి. ఏంటిరా నీకెట్లుంది ఇప్పుడు? నాకు మంచిగా ఉన్నది. నాకు మంచిగా ఉన్నది. నవ్వుకోండి, బాగా నవ్వుకోండి. మరి రిమోట్ ఏది? నీ పక్కనే ఉంది కదా. నా రిమోట్ కాదు, టీవీ రిమోట్. టీవీ రిమోటా? నవ్వుకోండి, బాగా నవ్వుకోండి. హాయ్. చాలా నడువే. నేను ఏం వర్కౌట్ చేసినావు? బైసప్ చేసిన. ఈరోజు లెగ్ వర్కౌట్ చేయకు. లెగ్సా? ఇంకేమైనా నేనే కనబడతా. వీనికి దొరికితే కాల్స్ ఉంటాడు, ఎట్లయినా తప్పించుకోపోవాలి. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. ఎక్కడికి పోతున్నావురా? నడుపై. జాగృతి, జాగృతి, లే బిడ్డ లే. నీకు 3000 ఇస్తాను, బట్టలు కొనుక్కో. మీ ఆయనకి ఎప్పకి ఏడ్సత్తాడు. అయ్యో నువ్వా కిరణ్? నీకు 5000 ఇస్తా, నువ్వు బట్టలు కొనుక్కో. మీ ఆవిడకి ఎప్పకు ఏడుస్తుంది. పండుకో. అబ్బో బిడ్డో దండం. అబ్బా ఆకలి అవుతుంది. అత్త ఏమైనా ఆర్డర్ పెట్టుకుందామా? ఏం పెట్టుకుందాం? బిర్యానీ పెట్టుకుందాం. అరే అందరికి బిర్యానీ ఆర్డర్ పెట్టు. మా నా గూగుల్ పేలో పైసలు లేవు, నా కొట్టు, నేను క్యాష్ ఇస్తాను. కొడతాను. కొట్టినా రాలేదు అమ్మా. ఇప్పుడు కొట్టిన చూస్తూ. రాలేదమ్మా పైసలు. కొట్టిన చూడు. ఏమైనా అంత షాక్ అయినా? ఏం లేదు, పైసలు కొట్టింది మమ్మీ. అయ్యో 1000కి బదులు 10,000 కొట్టిన బిడ్డ, నాకు 9,000 కొట్టు. 9,000 ఎక్కడి అమ్మా? అయ్యో నాకు 9,000 కొట్టు. ఎందుకు మీరు ఇద్దరు ఆడుకుంటున్నారు? ఇటీ నేను లెక్క ఏం లేదు వచ్చినాయి. అరే 9,000 వచ్చినాయి అమ్మా. కొడుతున్నా, నీకు కొడుతున్నా చూడు. ఏం చెప్తున్నావు అమ్మా? ఏం చేస్తలేనురా, గేమ్ ఆడుతున్నా. గేమ్ ఆడుతున్నావా? ఏమన్నా పనుందారా? పనేం లేదు కానీ ఏమైనా తినాలనిపిస్తుందమ్మా. ఏం తింటావురా? ఏదైనా పర్లేదమ్మా, ఏదో ఒకటి తినాలి. సరే. జాగృతి, అగో ఇప్పుడు జాగృతిని ఎందుకు వెళ్తున్నావే? నువ్వు ఆగురా ఒక్క నిమిషం. వాడు నిన్న అప్పటికల్లి పొట్టు పొట్టు తిడుతుండు. తొట్టిగా నా జోలి కోసం మంచిగా చెప్తున్నా. దేవుడు అనేవాడు ఉంటే నాకు ఓ రోజు వస్తుందిరా. ఆ రోజు నిన్ను నలిపెట్టి నలిపేస్తాను రా. చాలా ఆరోగ్యమన్నా తింటావా? ఇంత ఫుడ్ ఎవడైనా తింటాడా? పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా. అత్తే పర్సులకి నేను 5,000 తీసుకున్నా. అత్తే నన్ను చూసి అనుకో పొట్టు పొట్టు కొడతావి. నువ్వేం టెన్షన్ పడకు, నేను మేనేజ్ చేస్తుంది. ఏది అదేది అదేది? నా పర్సులో 50 100 పోతే ఏం కాదు కానీ ఇవాళ 5,000 దొబ్బింది నా పర్సుల కల్లి. అదేది అదేది? నాకే అవసరం, నేనే తీసిన అమ్మా. పాపం దాన్ని నేనే తీసిన. వా అత్త, ఇన్ని రోజులు డబ్బులు పోతున్నాను ఎందుకు బాధపడుతున్నాడు ఇంట్లో దొంగను పెట్టుకొని?
నమ్మద్దంట. మీరు నా కొడుకని నెత్తిలో పెట్టుకుంటారు మీరు. చీటింగ్ కర్తా తూ చీటింగ్ 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 కర్ చూసావా ఈ అమాయకురాలను ఎట్లా మోసం చేయబుద్దేందే నీకు? ఏ 79,600 తిన్నాడో ఏమో. ఛీ. చేశావు నేరం నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా 79,600 ఆ, నేను డబ్బులు ఉన్నాయా నీ దగ్గర? లేవు. మొన్న ఇచ్చిన ఏం చేసినావు? మొన్న ఇచ్చిన మొన్ననే ఖర్చు పెట్టినా. నీ డ్రెస్ల కింద లేవు. డబ్బలల్లా లేవు. పక్క పక్క ఒట్టు ఒట్టు. అయితే ఇవి నీ డ్రెస్ల కింద పెట్టి నేనే మర్చిపోయినట్టున్నా. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. ఏమంటే మనం ఎదురంటే డాన్స్ చేద్దామా? ఎట్లా కనిపిస్తున్నాయి నీకు? అంటకి అందరిలా డాన్స్ చేసేలా కనబడుతున్నా? డాన్స్ తప్ప ఏదని అడుగు నువ్వు నన్ను. అయితే నాకు వడ్డానం గాని. రారా బంగారం డాన్స్ చేద్దాం. అమ్మా డాడీ నేను ఒక అమ్మాయిని చూసి వచ్చినాం. మంచిగా ఉందా అమ్మాయి? బాగుంది అమ్మాయి బాగుంది. నీకు నచ్చిందా? నచ్చింది కానీ అమ్మాయి మోగ అమ్మాయి అమ్మా. మాటలు వచ్చిన అమ్మాయి కన్నా మాటలు రాని అమ్మాయి నయ్యం బిడ్డ. మాటలు వచ్చిందని వేసుకున్నా మంచిగా ఉండు. అదేం తిడుతుందో అర్థమయ్యేది, ఇదేం తిడుతుందో అర్థమైతలేదు. సాయి నువ్వు నన్ను రోజు ఇట్లే టార్చర్ చేసినావు అనుకో, ఏదో రోజు చూసి చూసి సంగతి ఏందో చెప్తా నేను. నువ్వా? నేనే. అవును. జో నువ్వు నన్ను ఏం చేస్తావో చెయ్యి. చేసి పెడతావు. చెయ్యి. చేస్తా. చెయ్యి. ఏంది నా సంగతి చెప్తాను? ఏం సంగతి చెప్పావా నాది? రోజు ఇదేనా అవి టార్చర్ పెట్టాడు? ఓ పవన్ అన్నా ఏం సార్ పవన్ అంత మంచిదేనా? అంత మంచిదే అన్న. కనబడతలేవు. ఏం లే అన్న, నా పెళ్ళాం పెట్టే టార్చర్ భరించలేక దాన్ని వేసేసిన. ఇప్పుడే జైలు నుంచి బయటకు వచ్చిన. అవునా? ఎన్నెళ్ళు తెలిసి చూడ్డా నీకు? 2 నెలలే అన్న. 2 నెలలేనా? అయిపోయింది పవన్, ఏం చేసినా నేను కూడా. చాలా పోంపా, నేను కూడా 2 నెలలు జైలు శిక్ష ఉంటాపా. అన్న నేను చెప్పే పూర్తిగా వినవా అన్న? నువ్వు నీకేమైనా షుగర్ ఉందా అన్న? ఏమే ఇంకా 2 నెలల నాకు ఉరిశిక్ష ఉందన్న. అత్తయ్య అత్తయ్య ఏమొచ్చింది అంతగానో మురికొస్తున్నా? మెల్లగా రావచ్చు కదా. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. అత్తయ్య పప్పుచారు అంతా పొంగిపోయింది అక్కడ. అయ్యో ఇప్పుడు ఎత్తావానే, ఇప్పుడు ఎత్తావానే, ఇప్పుడు ఎత్తావా? అయ్యో అయిపోయింది, నాకు కథం, నాకు ఇష్టం లేదు. నువ్వు ఎట్లా యాక్ట్ చేస్తున్నావు అంటే టవల్తో కొడితే చనిపోయినట్టు యాక్ట్ చేస్తున్నావు. ఏమండి కర్రీ ఎలా ఉంది? నీ మొహంలా ఉంది. నీకోసం కష్టపడి చేసి బాలే అంటావా? రేపటికెళ్ళి బయట తిను తెలుస్తుంది. దాని మొహం అంత దరిద్రంగా ఉంది, అంత ఫీల్ అవుతుంది అది. అత్తయ్య అత్తయ్య నేను గాజులు చేయించుకున్నా చూడండి. బాగున్నాయి. నా కొడుకు బాగానే టెండర్ పెట్టినావు కదా. మీ కొడుకు ఏం చేయించలే, నేనే చేయించుకున్నా. నీ దగ్గర ఎక్కడి అమ్మ పైసలు? మీరు తిట్టిన పదాల మీ కొడుకు దగ్గర నుంచి 1000 రూపాయలు తీసుకుంటున్నా నేను. అందుకేనా ఎంత తిట్టినా ఏమంటలేవు? అమ్మా ఏమనుకుంటున్నావే నువ్వు? తిట్టండి అత్తయ్య తిట్టండి. మీరు తిట్టడమే నాకు కావాలి. సో మీ కొడుకుతో నేను వడ్డాలి, నేను ఎంచుకుంటా. అమ్మా తిట్టండి.
నేను తిట్టాను పోవే ఇక. ఆడాళ్ళు నీకు జోహార్లు, ఆడాళ్ళు నీకు జోహార్లు. ఏమైంది సాయి? పైసలు పోయినాయి. ఎంత? 500. 500? కార్ కింద చూసినా సాయి? చూసినా. కార్ పక్కన చూసినా. కార్ వెనకాల చూసినా. అరే లేదు, దొరుకుతలేవా? ఆహా, ఎక్కడ పడేసుకున్నావు సాయి? అక్కడ పడేసుకున్నా. అక్కడ అక్కడ పడేస్తే అక్కడ చూడాలని ఇక్కడేం చూస్తున్నావు నువ్వు? అక్కడ ఎండ కొడుతుంది, నేను ఎండలో పోతే నేను ట్యాన్ అయిపోతా. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. అక్కడ ఎండ కొడుతుంది, నేను ఎండలో పోతే నేను ట్యాన్ అయిపోతా. నేను అట్టిగా పోతలేను, నన్ను వడగట్టి పాడగట్టి నన్ను పాడల్ల వండ. హలో చెప్పరా. ఏమండి వాళ్ళ ప్లాన్స్ ఏంటి? మా ఫ్రెండ్ చింటూగాడు ఉన్నాడు కదా, మొత్తం బయటకు వెళ్తున్నా. ఎప్పుడు ఆ కుక్కతోటే వెళ్తావా బయటికి? ఏంటి? ఆ కుక్కనే లైన్ ఉన్నాడు, మాట్లాడు. హలో అన్నయ్య, మీకోసం నేను స్పెషల్ గా పాలక్ పన్నీర్ కర్రీ చేసి నేనతో పంపిస్తాను. మీరు ఎలా ఉందో టేస్ట్ చేసి కంపల్సరీ చెప్పాలి నాకు. తినేసి ఎలా ఉందో కూడా చెప్పాలి నాకు, ఓకేనా? నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? అత్తయ్య వంట అయింది, సాంబార్ చేసిన, తీసుకురమ్మంటారా? అబ్బా సాంబారా, నాకు సాంబార్ తినబుద్ధి అయితే లేదే, బిర్యానీ చేసి పెట్టు. అబ్బా ఇప్పుడే వంట చేసినా కదా అత్తయ్య, మళ్ళీ బిర్యానీయా? 1000 రూపాయలు ఇస్తా, బిర్యానీ చేసి పెట్టు. 1000 రూపాయలా? సరే సరే, చేస్తా. అయ్యి 1000 రూపాయలు. ఇల్లు ఉడిచిన తర్వాత అట్లా ఇల్లు తుడువు. అబ్బా అత్తయ్య ఇప్పుడే కదా అత్తయ్య బిర్యానీ వేసింది, మళ్ళీ తుడమంటున్నారా? 1000 రూపాయలు ఇస్తా, ఇల్లు తుడిచిపెట్టు. తుడుస్తా. జాగృతి, కాళ్ళు వస్తున్నాయి, కాళ్ళు వద్దు బిడ్డ. అబ్బా ప్రొద్దరికే నేనే చేసిన కదా అత్తయ్య పని. 1000 రూపాయలు ఇస్తే కాళ్ళు వద్దు బిడ్డ. చేస్తా. హలో. హలో, ఏమండి చెప్పండి. పొద్దున మమ్మీకి 3000 ఇచ్చిన, నీకు ఇవ్వని ఇచ్చిందా? 3000 ఇవ్వా? అత్తయ్య ఇప్పుడు మీకు తలనొస్తుంది కాబట్టి నేను మసాజ్ చేసిన, ఒకవేళ నేను లేకపోతుంటే? నువ్వు లేకపోతే నాకు తలకాయ నొప్పి ఎక్కడిది అసలు. పోయేసిన సార్ హాస్పిటల్ కి? పోయేసి వచ్చిన. ఏమన్నాడు డాక్టర్? కొంచెం వీక్ ఉందని అన్నారు. పొద్దున 2 చపాతీలు తినమన్నారు, రాత్రి 2 చపాతీలు తినమన్నాడు. మరి తినాలి కదా సాయి. కానీ నాకైనా తినక ముందు తినమన్నాడా, తిన్నాక తినమన్నాడా? ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. కానీ నాకైనా తినక ముందు తినమన్నాడా, తిన్నాక తినమన్నాడా? నేను ఒకసారి కనుక్కొని వస్తా, ఒకసారి పోయేసి వస్తా నేను. ఏమండి మీరు కూడా వస్తారా ఒకసారి? చాలు, నేను పోతానన్నయ్య, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. ఏంది అత్త ఇంత సీరియస్ గా చూస్తుంది? ఇల్లు ఊడ్చినా తుడిచినా, బోల్ దోమినా, బట్టలు ఉతికినా, ఆఖరికి వంట కూడా చేసిన. ఎందుకు అత్త ఇంత సీరియస్ గా చూస్తుంది? ఏమైందతే అంత సీరియస్ గా చూస్తున్నారు? ఇల్లు ఊడ్చినా తుడిచినా, బోల్ దోమినా, బట్టలు ఉతికినా, వంట కూడా చేసిన. ఎందుకు అంత సీరియస్ గా చూస్తున్నారు మీరు? నువ్వు నా కంటి చూపుకు భయపడుతున్నావా లేదా టెస్ట్ చేసిన. నవ్వుకోండి, బాగా నవ్వుకోండి. వీడేదో టెన్షన్ లో ఉన్నట్టున్నాడు, కాసేపు ఆడుకుందాం. సాయి, నేను నీకు ఎప్పటికెళ్ళి తెలుసు? మన పెళ్ళైనప్పటి నుంచలే కదా. నువ్వు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు తెలుసా? అవునా?
అవును, మా అమ్మ రోజు నీ గురించి చెప్పేది చిన్నప్పుడు. నా గురించి ఏమని చెప్పేది? అన్నం తినకపోతే బూచికి పట్టిస్తా అని చెప్పేది. ఆ రోజు అన్నం తిన్నా బాగుండు. ఆ రోజు అన్నం తిన్నా బాగుండు. మీరిద్దరు బిర్యానీ తింటారా? అయితే ఫస్ట్ ఎవరు వస్తారో వాళ్ళకే తినిపిస్తా. ఏం కాదు పాప. అమ్మో అత్తయ్య వస్తుంది, దాచిపెట్టాలి ఎక్కడన్నా. అయినా నేనెందుకు దాచిపెట్టాలి? అత్తయ్యకి 5,000 చీర కొన్నా అని చెప్పకు, 500 చీర కొన్నా అని చెప్పు, చీప్ చీర కొన్నా అని చెప్పు, సరేనా? ఎటు పోయొచ్చిండ్రే? షాపింగ్కి వెళ్ళినాం అత్తయ్య, మిమ్మల్ని తీసుకెళ్దాం అనుకున్నాం కానీ మీరు లేరు. ఏం షాపింగ్ చేసిండ్రే? మా ఫ్రెండ్ వాళ్ళ శారీ షాప్ కి వెళ్ళినాం. ఏం కొన్నవే? 500 పెట్టి చీర కొన్న అత్తయ్య, చీప్ చీర, అస్సలే బాగాలేదు అత్తయ్య. చూడండి చీర ఎట్లుందో చూడండి. మీ అమ్మ చీర మళ్ళీ తిరిగేసి చూస్తుంది, చూడు. ఈ 500 రూపాయల చీప్ చీర నువ్వేం కడతావు గాని ఇంకో 500 కల్పిస్తున్నా, 1000 రూపాయలు పెట్టి మంచి చీర కొనుక్కో. వద్దు తీసుకో సాయి, తీసుకో. 2 చీరలు వస్తాయి. చీప్ చీర అయినా నాకు ఈ కలర్ బాగుంది కదరా. నీకు బాగుందమ్మా, నీకు మంచిగా ఉంది. చీర నేను లోపల పెట్టుకొని వస్తాను. తీసుకుపోతాంటే నువ్వేం చేస్తున్నావా? 500 చీప్ చీర అని చెప్పే బదులు 5,000 చీర మంచిగా ఉందా అత్తయ్య, బాగుందా అత్తయ్య అని అడిగితే చెప్పపోవా? ఏమన్నా చీప్ లెక్క చెప్తేవేమే అంత. సరే పోతున్నా. ఆగండి, నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్, మీరు ఎందుకు రారు మా ఇంటికి అసలు? ఇప్పుడు నువ్వు ఒక షాప్ పోయినావు, అక్కడ శారీ కొనుక్కున్నావు, అది కలర్ పోదు, జీవితాంతం పోదని చెప్తాడు. ఇప్పుడు నువ్వు కొనుక్కున్న 4 రోజులకే కలర్ పోయింది, అసలు సెట్ కాలే. అప్పుడు అయినా నువ్వు మళ్ళా షాప్ పోతావా? సచ్చినా కూడా పోను. ఇది కూడా అంతే. అదేదో బండి మీద చూపించేంత ప్రేమ నా మీద కూడా ఉంచేసి కదా. అయ్యో దాందేముందే, చూస్తారా నాకు? వేసేసాడు, బాగా వేసేసాడు. బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. హలో హలో, ఏమండి, నేను షాపింగ్కి వచ్చిన, నాకు ఒక 10,000 గూగుల్ పే చేయరా? గూగుల్ పే ఉన్నాయంటే ఇది ఇంకెక్కువ అడుగుతుంది. లేదు, నా దగ్గర క్యాషే ఉన్నాయి. నువ్వు ఇదే అంటావు నాకు తెలుసు, గూగుల్ పేలో లేవన్నావు కదా, క్యాష్ ఇయ్యి. నాకు గన్నెత్తారా? కాల్చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. నాకు గన్నెత్తారా? క్యాష్ ఉన్నాయండి కూడా. సాయి, ఇవి కింద దొరికినాయి, ఈ ఫేక్ లేకపోతే నిజమా అర్థమైతే లేవు, ఒకసారి చూడు. ఇవి ఒరిజినలే. చెప్పండి మేడం, ఏం కావాలి? కమ్మలే ఇవెంత? 650. ఇది 550. ఇది 560. నాకు ఇది కావాలి. ఎంత అనేది? 550 అన్న. 250 అన్న. రాదన్న 550. 250 అన్న, అంతకు మించి సరే 300 తీసుకోండి. రాదన్న 300 తీసుకోండి, వెళ్ళిపోతుంది.
600 కట్టండి అన్న 500 కదన్నా 600 మేమేం తీసుకోపోయిందా 2-3 అన్న 500 ఒకటే తీసుకోపోయిందా అన్న అంత తక్కువ రాదు 600 కట్టి పోను. ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు ఎక్కడికి వెళ్తున్నావు అని. అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. సాయి నేను అట్లా బబ్లు ఇంటికి వేసి వస్తా. నువ్వు నిజంగానే బబ్లు వాళ్ళ ఇంటికి పోతున్నావా? సాయి నీకు అంత డౌట్ ఉంటే నేను ఆడికి పోయినాక బబ్లు కాల్ చేసి మాట్లాడు సరేనా? అవునా? ఇదా నా నీడికి వచ్చి ఒకసారి కూర్చో. ఏదో తేడాగా ఉందేంటి? హే సిరి కాల్ బబ్లు. బబ్లు కిరణ్ అన్న వచ్చిండారా ఇంటికి? అన్న అక్కకి నా పేరు చెప్పి బయటకు పోయినట్టున్నాడు, మనం మేనేజ్ చేద్దాం. అక్క వచ్చిండక్క, కానీ అన్న బాత్రూమ్కి వెళ్ళాడు, నేను వచ్చినాక కాల్ చేపిస్తా. ఆగా ఆగా ఇంకున్నది. బబ్లు అన్నయ్య వచ్చిండారా బాత్రూమ్ లోకి వెళ్ళి? సాయి చెప్పు సాయి. నేను అట్టిగా పోతలేను, నన్ను వడగట్టి పాడగట్టి నన్ను పాడల్ల వండవే. ఏం సాయి ఇది ఇంత మంచిగా ఉంది, ఏం చేసినావు ఇది? నీ చేతిలో మ్యాజిక్ ఉంది సైట్. అవునా? అంత బాగుందా? ఇక చూడు. కొద్దిగా ఉప్పు ఎక్కువైంది కదా? కొద్దిగా ఎక్కువైందా? పెళ్ళైన తర్వాత నన్ను మహారాణిలో చూసుకుంటా అన్నారు, కానీ పని మనిషిని చేసిండు. ఇంట్లో బోల్ తోమేటోడే, నువ్వు బట్టలు ఉతికిందవరే. నువ్వు మరి ఇన్ని పనులు ఏం చేస్తున్నా? పన్ను నేనైతున్నా, పన్ను నువ్వుతావా? పన్నోడు పిల్లం పని మనిషి కాకపోతే ఇంకేమైతుంది? పన్నోడు పిల్లం పని మనిషి కాకపోతే ఇంకేమైతుంది? నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ, దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా? సేమ్ పండు కోతి లెక్కనున్నావురా. అన్న ఒక పెన్నియా? ఆగురా అన్న, ఒకటి అట్లనే సబ్బు, నెక్స్ట్ ఒకటి సర్ఫ్. అన్న నిన్న ఎవరో వెళ్తున్నాడు. బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఏం చేస్తున్నావు సాయి? ఉన్న చాగంటి గారు రోజు ఒక 2 గంటలు మౌనవ్రతం చేయమన్నారు. అట్లా చేస్తే హెల్త్కి మంచిదట. నేను ఇప్పుడే స్టార్ట్ చేస్తా. మొత్తం మా మేనేజర్ కాల్ చేసిన నేను, ఆమె లిఫ్ట్ చేయలేదు. ఒకవేళ కాల్ చేస్తే నువ్వు మాట్లాడు సరేనా? ఏమండి మీకు ఫోన్ వస్తుంది. హలో, మీకు 2 times కాల్ చేశారట అండి, మీరు లిఫ్ట్ చేయలేదట. నేను బయటకు వెళ్ళానండి. ఎవరితో పోయినావు అని అడుగుతున్నాడు. వాట్ నాన్ సెన్స్, నేను మా ఎండితో మాట్లాడుతున్నా. మిమ్మల్ని మీ ఎండిని మీరిద్దరు నో మూసుకోమన్నాడు మేడం. హలో, ఒక 2 గంటలు వచ్చిపోమంటున్నాడు మేడం. చిక్కిందా మనిషా పశువాడు? కనీసం 1 గంట నన్ను వచ్చిపోమంటున్నాడు మేడం. మేడం మీకు ముద్దు పెడతాడట మేడం. ఏవండి కొట్టింది చాలండి, టీ తీసుకొని వస్తా, తాగండి, రెస్ట్ తీసుకోండి, మళ్ళీ కొట్టండి సరేనా? ఏ అంత టైం లేదు, బెల్ట్ తీసుకురాపో మళ్ళీ కొడతా. మొన్న తీసుకొచ్చారే కొత్త బెల్టా లేదంటే పాత బెల్టా, ఏది తీసుకురమ్మంటారు? పాత లెదర్ బెల్టే బాగుంటదండి, తీసుకురావాలా నేను? ఏదో తీసుకురాపోయిగా. ఏమైంది? ఏం లేదండి, మీరు మొన్న కొట్టిండ్రు కదా, దానికి కాలు వెనికింది. ఏం పర్లేదు, కుంటుకుంటా పోయి తీసుకొని రాపో. 3 లెక్క పెట్టలేకపోతే ఇక్కడ ఉండాలి నువ్వు. 1 2 3. హలో మిస్టర్, పగటి కలలు కన్నకు ఇవాళ నీట్ అని బోల్దోంపో.